హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథ మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా పల్లవి, ఏం చేస్తున్నావు తల్లి అంటూ వచ్చాడు పల్లవి తండ్రి సురేంద్ర. హా నాన్న, వస్తున్నాను అంటూ పరుగున వచ్చింది పల్లవి. పల్లవికి 21 సంవత్సరాలుంటాయి. ఏంటండి అంత హడావిడి చేస్తున్నారు అంటూ కిచెన్లో నుంచి వచ్చింది సరోజ. అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నా సరోజా అంటే సంబరంగా చెప్తున్నాడు. ఇక పల్లవి ఫేస్లో చిన్నగా సిగ్గు చిగిరించింది. నా బంగారు తల్లి, నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టి మేము హాయిగా ఊపిరి పీల్చుకుంటామమ్మా అని అంటూ ఉంటే, ఎక్కడ పీల్చుకుంటారండి, ఇంకో అమ్మాయి పెళ్లి చేయందే అని అంది సరోజ. తనకేంటి, తనకు చాలా టైం ఉంది కానీ దాని పెళ్లికి అని అంటూ ఉంటే, నాన్న అంటే స్కూల్ నుంచి వచ్చింది భవ్య. భవ్యకి 12 ఏళ్లుంటాయి. ఇప్పుడే వచ్చావా తల్లి అని అన్నాడు తండ్రి. అవునాన్నా, ఇక ఇంతలో పెళ్లి వాళ్ళు రావడంతో అదిగో పెళ్లి వాళ్ళు కూడా వచ్చేశారు. అమ్మాయిని రెడీ చేసి తొందరగా తీసుకొనిరా అని పంపించాడు సురేంద్ర. ఇక పల్లవికి చిన్నగా భయం స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి తల్లితో పాటు నమస్కారం బాబు, రండి కూర్చోండి అంటే సోఫా చూపించాడు సురేంద్ర. పెళ్లి కొడుకు తల్లి, అబ్బాయి, పంతులు గారు ముగ్గురు వచ్చి సోఫాలో కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే సురేంద్ర అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పడంతో అమ్మాయిని తీసుకొని బయటకు వచ్చింది సరోజ. మేని ఛాయ శరీరానికి మెరూన్ కలర్ చీర కట్టి లైట్గా పౌడర్ అద్ది నుదుటిన స్టిక్కర్ పెట్టి దాని కింద కుంకుమ పెట్టి మెడలో సన్నటి చైన్, సింపుల్గా చాలా అందంగా ఉంది పల్లవి ఇక కళ్ళు కిందకి దింపి ఒక్క అడుగు వేసుకుంటూ వచ్చి అబ్బాయి వాళ్ళకి కాఫీ ఇచ్చి కూర్చుంది. అబ్బాయి, అతని పేరు కమల్. అతనికి చాలా నచ్చింది పల్లవి. ఇతనేనమ్మా అబ్బాయి, తలెత్తి చూడు అని అన్నాడు సురేంద్ర. మెల్లగా తలెత్తి చూసింది. మరీ అంత నల్లగా లేడు, చామన్ ఛాయ. అతని మొహం కళగా ఉంది, చూడటానికి బాగున్నాడు అనిపించింది ఆమెకి. ఇక ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో పెళ్లి ముహూర్తాలు పెట్టించాడు సురేంద్ర. ఇక పెళ్లి కూడా త్వరలోనే వచ్చేసింది. పెళ్లి పనులు త్వరగానే పూర్తి అవుతూ ఉన్నాయి. ఇక పెళ్లి రోజు రానే వచ్చేసింది. సురేంద్రకి ఉన్నంతలోనే ఆడంబరంగా కాకపోయినా అతని స్తోమతలోనే పెళ్లి చక్కగా జరిపించాడు. ఇక ఎప్పుడు తల్లిదండ్రులతో ఉండే పల్లవి ఇప్పుడు తన భర్త కమల్తో ఉండాలి అంటే ఆ ఊహ ఎందుకో ఆమెకు భయం వేస్తూ ఉంది. పల్లవి అమాయకురాలు, చాలా మంచి మనస్తత్వం ఆమెది. ఒకరికి హాని కలిగించే మనస్తత్వమే కాదు. ఇక కొత్త పెళ్లి కూతురు పల్లవి కమల్ ఇంట్లో అడుగుపెట్టింది. పల్లవిని ఇంక కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మనడంతో వధూవరులు ఇంట్లోకి వెళ్లారు. ఇల్లంతా చుట్టాలతో నిండిపోయి ఉంది. అమ్మాయి చాలా అందంగా ఉంది, లక్ష్మీదేవి లాగుంది. అందం కానీ ఆ గుణం చక్కగా అమర్చాడా దేవుడు. పెళ్లి పనులు ఎక్కడికక్కడ పూర్తి అవ్వడంతో చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి. కొత్తగా వెళ్ళిన ఇంట్లో కలవలేకపోతుంది పల్లవి. ఎందుకో భయం. కొత్త మనుషులు, కొత్త మనస్తత్వాలు, ఎవరు ఎలాంటి వారో తెలియదు. కాబట్టి మౌనాన్ని ఆశ్రయించిందామె. పాల గ్లాస్తో రూమ్లోకి అడుగుపెట్టిన పల్లవి ఆమె కోసమే ఎదురు చూస్తున్న కమల్ మల్లెపూల పరిమళానికి వెనక్కి తిరిగి చూశాడతను. కట్టుబొట్టు చూడ చక్కగా ఉందామె. చిరునవ్వుతో ఆమెను చేరి సిగ్గుతో కింద దించిన తలని అలాగే చూస్తూ చేతితో పైకి అంటూ, పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఏదైనా మాట్లాడతావేమో అని. ఎందుకు అంతలా భయపడుతున్నావు, నేను మనిషినేగా అని అంటుంటే, అయ్యో అది కాదండి అనంది తల కిందికి దించేసి. అదిగో మళ్ళీ నన్ను చూడు అని అన్నాడు అతను. బెరుగ్గా మెల్లగా తల పైకెత్తి చూసింది. అతను చక్కగా నవ్వుతూ కనబడ్డాడు. కానీ మనసులో ఏదో తెలియని అలజడి. అసలే అమాయకురాలు, అందులో మొదటి రాత్రి అంటే ఇంకా భయంగా ఉంటుంది కదా. ఇక ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని తాగేసి ఆమె చేతికిచ్చాడు. ఈ పాలు ఇద్దరిని ఎందుకు పంచుకోమంటారు తెలుసా అని అంటూ ఉంటే తెలీదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. ఎందుకంటే మన సంసార జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు సుఖ సంతోషాలను పంచుకోవాలని అంటూ పాలు తాగిన పల్లవి పెదవులకు అంటిన పాలమీసం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని నాలుగుతో లీక్ చేశాడు. ఒక్కసారిగా ఒళ్ళు పులకరింతకు లోనైంది. అతని నాలుక స్పర్శకు
ఇక ఆమె భుజాల మీద చేయి వేసి పూలపానుపు మీద పడుకోబెట్టి వాళ్ళ జీవితంలో మొదటి రాత్రిని ఒక మధురమైన అనుభూతిగా మార్చుకోవాలి అని అడ్డుగా ఉన్న వలవాలను దూరం చేసి ఇక ఆమె అరకాల నుండి స్టార్ట్ అయిన అతని ప్రయాణం పెదవులు దాకపోయింది. ఆమె పెదవుల వరకు చేరి ఆమె పెదవులతో గాఢంగా ముడివేశాడు. ఇక అతని చేతులు ఆమె ఎత్తు పల్లాలలో తొలిరేయి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అతను ఇచ్చే పంటిఘాట్లను తీయగా తీసుకుంటూ మొదటిసారి ఒక మగాడి స్పర్శకు ఒంట్లో ప్రకంపనలు రేగి అతడిని మొత్తంగా చుట్టేసింది పల్లవి. ఇక మొదట్లో ఉన్న బెరుకు భయం లేకుండా అలా చుట్టగానే అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. ఇంకాస్త గట్టిగా అల్లుకుపోయాడు అతను. ఆమెకి ఈ ప్రక్రియ కొత్త కాబట్టి ఆమె శరీరం అలసటకు గురైంది. అతని కోరిక మొత్తం తీరనే లేదు. అయినా అతని తాపం తగ్గనే లేదు. నొప్పితో చిన్నగా మూలుగుతుంది. డోంట్ షౌట్ అని అన్నాడు అతను కొంచెం చిరాగ్గా. అతని మాటలకు షాక్ అయిపోయింది పల్లవి. మొదట్లో ఎంత సున్నితంగా మాట్లాడాడు, ఇప్పుడు అతని మాటల్లో అంత చిరాకు గమనించి చిన్నపుచ్చుకుంది మనసుని. ఇక నొప్పిని పంటి బిగున పెట్టి అతడికి సహకరించింది ఆమె. కానీ ఆమె ఓపిక నశించి ఆమె బలాన్ని అంతగా ఉపయోగించి గట్టిగా అతను దూరంగా తోసేసింది. ఆమె రియాక్షన్కి విసుగ్గా చూస్తూ ఏమైంది అని అన్నాడు సీరియస్గా ఫేస్ పెట్టి. ఇక నా వల్ల కాదు, ప్లీజ్ ఈ రోజుకి నన్ను వదిలేయండి అని అంది బేలగా ఆమె. ఇంకా నా కోరిక తీరనే లేదు, అప్పుడే ఏంటిది అని అన్నాడు అతను. ప్లీజ్ అండి, నా వల్ల అవ్వడం లేదు అని బ్రతిమిలాడుతూ ఉంటే చిరాగ్గా చూసి టవల్ చుట్టేసుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు అతను. ఇక అతని ప్రవర్తనకి విచిత్రంగా అనిపిస్తూ ఉంటే శరీరం సహకరించక కళ్ళు మూతలు పడుతూ ఉంటే అలాగే నిద్రలోకి జారుకుందామె. నెక్స్ట్ డే మార్నింగ్ ఒళ్ళు అలసిపోవడంతో మెలకు రానే లేదు. ఈ పిల్ల ఏంటి ఇంత పొద్దెక్కేదాకా ఇంకా పడుకొని ఉంది అంటూ గొనుక్కుంటూ ఉంది పల్లవి అత్తగారు. ఏ పిల్ల డోర్ తీ అంటూ డోర్ కొడుతుందామె. ఇక మెల్లగా కళ్ళు తెరిచి చూసుకుంది. ఆమె ఒంటి మీద బట్టలు లేవు. ఒక్కసారిగా పక్కన ఉన్న బెడ్షీట్ కప్పుకొని మెల్లగా చీర చుట్టుకొని ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఒంట్లో ఓపిక లేక అడుగు ముందుకే సాగటం లేదు. కాళ్ళు లాగుతూ ఉన్నాయి. తల తిరుగుతుంది. ఒళ్ళంతా పులిసినట్లుగా ఉంది. ఇక దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూసింది. ఏమ్మా, ఇంటి కోడలు అనుకుంటున్నావా లేక కూతుర్ని అనుకుంటున్నావా? బారెడు పొద్దెక్కేదాకా పడుకున్నావు అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంది పల్లవి. వెళ్ళి స్నానం చేసి రాపో, ఇంటి పనులు ఎవరు చేస్తారు అని కసరగానే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి చీర కట్టుకుంటూ ఉండగా వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు కమల్. రాత్రి మధ్యలోనే ఆపేశావు, ఇప్పుడు కంటిన్యూ చేస్తాను అంటూ ఆమెను ఫోర్స్గా బెడ్ మీదకు తోసేసి ఆమె మీద పడి అతని కోరిక తీర్చుకొని అప్పుడు వదిలాడు అతను. అసలు ప్రాణం పోయినట్లుగా ఉంది ఆమెకి. ఇంకా ఆమె ఎనర్జీని స్ట్రా వేసి పీల్చినట్లుగా అయింది. ఇక మళ్ళీ స్నానం చేసి చీర కట్టుకుని వెళ్ళేసరికి చంపేసేలాగా చూస్తూ ఉంది పల్లవి అత్తగారు. పల్లవి ఆమెను మాట్లాడించాలి అంటేనే భయం వేసి కిచెన్లోకి వెళ్ళి వంట చేసింది. ఇక చేసిన వంటకాలన్నీ డైనింగ్ టేబుల్పై సర్దింది. అందరూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆమె వడ్డించింది. అందరూ తింటున్నారు. చాలా బాగుంది అని మెక్కుతూ ఉన్నారు అందరూ. బాగుందని చెప్తే నెత్తికెక్కి కూర్చుంటుంది అని ఇంకా గిన్నెలు మొత్తం ఊడ్చుకొని తినేశారు. పాపం పల్లవికి ఏమీ లేకుండా కమల్ తినేసి లోపలికి రా అనుకుంటూ వెళ్ళిపోయాడు అతను. వెళ్ళింది పల్లవి భయంగానే. ఇక ఆమెను షార్ప్గా చూస్తూ పడుకో అని అన్నాడు అతను. ప్లీజ్ అండి, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఈరోజు ఒక్కరోజు నన్ను వదిలిపెట్టండి అని అంటూ ఉన్నా అతను వినిపించుకోనే లేదు. ఇక అలా రోజులు సాగుతూ ఉన్నాయి. పల్లవి జీవితం అగమ్య గోచరంగా మారింది. ఇక పెళ్లి చేసుకున్నందుకు తప్పదు అన్నట్లు వాటిని భరిస్తూనే వచ్చింది. అమ్మా నాన్నకు చెప్తే బాధపడతారు అని ఏనాడు ఆమె బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఇక సడన్గా అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అనే వార్త ఆమె వినగానే గుండెలు పగిలేలా ఏడ్చింది. పల్లవి ఎంత ఏడ్చినా పోయిన తల్లిదండ్రులను తీసుకొని రాలేం కదా. ఇక చెల్లి భవ్యాన్ని కూడా ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక ఇంటికి తీసుకుని వచ్చింది ఆమె. అప్పటికే అత్తమామల పోరు భరించలేకపోతుంది పల్లవి ఇంకా భవ్య వచ్చాక తన్ను ఊపిరాడకుండా చేస్తున్నారు. నిన్ను మేపడమే దండగా అనుకుంటే ఇంకా నీకు ఒక డోలు అన్నట్టు
టార్చర్ చేస్తూ ఉంటే స్కూల్లో టీచర్గా చేరింది పల్లవి. అలా స్కూల్లో ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి వస్తే నరకంలోకి వచ్చినట్లుగానే ఉంటుంది. ఇక ఒకరోజు భవ్య స్కూల్ నుండి త్వరగా వచ్చింది. పల్లవి స్కూల్లో స్టడీ అవర్స్ ఉన్నాయి అని ఆ రోజు ఇంకా ఇంటికి రాలేదు. ఇంట్లో ఎవ్వరూ లేరు. భవ్య ఒకటే టీవీ పెట్టుకొని చూస్తూ ఉంది. కమల్ తప్పతాగి ఊగుతూ ఇంట్లోకి వచ్చాడు. టీవీ చూస్తున్న భవ్యాని కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఆమె దగ్గరకు చేరి రెక్కపట్టి బెడ్ మీద విసిరి కొట్టడంతో బావా అని అంటూ ఏడుపు గొంతుతో పిలుస్తూ ఉంటే వినిపించుకోకుండా రాక్షసుడిలాగా ఆమె మీద పడిపోయి చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆమె నొప్పికి ఎంత అరుస్తూ ఉన్నా కోరిక తీరే వరకు వదిలిపెట్టనే లేదు. ఇక అతడి కోరిక తీరి ఆమె మీద నుంచి లేచి ఏడుస్తున్న భవ్యాను చూసి, ఏయ్, ఈ విషయం గనక మీ అక్కకు చెప్పావే అనుకో, ఇంట్లో నుంచి ఇద్దరిని బయటకు గెంటి పడేస్తాను అని అన్నాడు సీరియస్గా చూస్తూ. ఆమె వణికిపోయింది అతని మాటలకి. ఇక అలా ఇష్టం వచ్చినప్పుడు పల్లవి లేని సమయంలో తనని బలవంతం చేస్తూ ఉన్నాడు. ఏనాడు అక్కకు చెప్పుకోలేదు. కొన్ని రోజులకి భవ్య ప్రవర్తనలో తేడా గమనించింది పల్లవి. వామిటింగ్స్ అవ్వటం, జ్వరం రావడం, ఏమి తినకపోవడం, ఇక ఎందుకు ఇలా అవుతుంది అని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన పల్లవికి డాక్టర్ మాటలకి ఒక్కసారిగా నీళ్ళుక్కుపోయింది. మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్, తను ప్రెగ్నెంట్ ఏంటి అని అందామె. అవునమ్మా, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, 3 నెలలు అని చెప్పగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అయిపోయింది ఆ పరిస్థితి. ఇక చెల్లిని చేరి ఎలా జరిగింది అని స్మూత్గానే అడిగింది పల్లవి. కడుపంటే ఏంటో తెలియని ఆ పస్తనం, కానీ ఎలా పాజిటివ్ అయింది, ఏదైనా అయితే భవ్య నాకు చెప్తుంది కదా అని అనుకుంటూ ఉంటే తన బ్రతిమిలాడి అసలు ఏమైందో చెప్పమ్మా అని లాలనగా అడుగుతూ ఉంటే అప్పుడు చెప్పింది భవ్య. ఆమె మాటలకి ఒక్కసారిగా భూమి కంపించినట్లయిపోయింది. ఇక వెంటనే భవ్య చేయి పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి కమల్ కాలర్ పట్టుకొని, అసలు నువ్వు మనిషివేనా లేక రాక్షసుడువా? చిన్నపిల్లని కూడా చూడకుండా నీ కోరికను తీర్చుకుంటావా? ఛీ, నీకు ఆ మృగానికి అసలు పోలికే లేదు. నా తల్లిదండ్రులకు భారం కాకూడదు అని నీతో ఉన్నాను, కానీ నీ మీద నాకు ఏనాడు ప్రేమే లేదు. ఇప్పుడే ఈ క్షణమే నా భర్త చచ్చాడు. ఇక ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని తాళి తీసి వాడి మొహాన్ని విసిరి కొట్టి ఇంట్లో నుంచి చెల్లిని తీసుకొని వెళ్ళిపోయింది పల్లవి. ఇక ఎక్కడో మారుమూల గ్రామానికి వెళ్ళి తలదాచుకున్నారిద్దరు. ఊళ్ళో ట్యూషన్లు చెప్తూ ఇంటిని గడిపింది పల్లవి. ఇక భవ్య కూడా పెళ్లికెదిగింది. భవ్య చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఆమెను చూసి ఫ్రీగా పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది కూడా ముందుకు వచ్చారు. కానీ తన జీవితం అయినట్లు తన చెల్లి జీవితం అయితే తట్టుకోలేను అని ఇక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసింది పల్లవి. భవ్య హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంది. కానీ తన కోసం అక్క జీవితాన్ని నాశనం చేసుకుంది అని ఏదో ఒక దారి చూపించాలి అని భవ్య మనసులో ఒకటే ఆలోచనలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఒకరోజు భవ్య తన భర్తతో పల్లవి గురించి డిస్కస్ చేసింది. సరే, మీ అక్క మంచి మనస్తత్వం కలది, అందంగా కూడా ఉంటుంది, కాబట్టి నా సీనియర్ ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా మంచివాడు, తనని ఒకసారి అడుగుతాను నేను అంటూ అతనితో డిస్కస్ చేశాడు. పల్లవి గురించి ఆమె చేసిన త్యాగానికి ఆమెను ఒకసారి చూడాలి అనిపించింది అతనికి. ఇక ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్ చెప్తూ ఉన్న పల్లవిని చూపించాడు అతను. వావ్, చాలా బాగుంది, సరేరా, ఈ మ్యాచ్కి నేను ఒప్పుకుంటున్నాను అని అన్నాడు అతను. మమ్మీ అని అంటూ వచ్చింది చందు. చందు భవ్య కూతురు. హా నాన్న, ఏమైనా తింటావా అని అంది ఆమె. వద్దు మమ్మీ, ప్లీజ్ నాన్న కొంచెం తినరా అంటూ కథలు చెబుతూ తనకి ప్రేమగా తినిపిస్తున్నా పల్లవిని అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీకర్. ఇక వదినతో నేను మాట్లాడతాను అంటూ అక్క వదినా అంటూ వెళ్ళారిద్దరు. భవ్య, మీరెప్పుడు వచ్చారు అని అంటూ తెగ సంబరపడిపోయింది పల్లవి. అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంది ఆమె. ఏంటి భవ్య అని అంది ఆమె. చందుని మాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాము అని అంటుంటే, అదేంటి, నా కూతురు లేకుంటే నేను ఎలా ఉండగలను అని అంటుంటే, అది కాదు అక్క, నీకో మ్యాచ్ని చూసాము, పెళ్లి చేసుకో అని అంటున్న మాటలకు సీరియస్గా ఓ చూపు చూసింది.
ప్లీజ్ అక్క ఒప్పుకో, అబ్బాయి చాలా మంచివాడు అని అంటుంటే ఆ విషయానికి మాట్లాడటానికి వస్తే ప్లీజ్ దయచేయండి అని అంది నిర్మోహమాటంగా. ప్లీజ్ అక్క, నా కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చేశావు, ప్లీజ్ అక్క కాదనకు. నాకు ఈ లోకంలో చందు నువ్వు తప్ప ఇంకెవ్వరు ఉండబోరు కూడా. ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని కరాఖండిగా చెప్పేసింది పల్లవి. ఇక తన నిర్ణయానికి ఇద్దరు ఏం మాట్లాడలేదు. ఇక శ్రీకర్తో చెప్పారు పల్లవి మాట్లాడిన మాటలు. సర్లేండి, నేను చూసుకుంటాను, మీరేం బాధపడకండి అని ఒక తెలియని మనిషిలా ఆమెకు శ్రేయోభిలాష్గా పరిచయమయ్యాడు శ్రీకర్. పల్లవికి తన మనసులో మాట చెప్పకుండానే ఆమెకు హెల్ప్ చేస్తూ ఉండేవాడు. బయటకు వెళ్ళినా తోడుగా వెళ్ళేవాడు. తనకి ఎవరైనా కామెంట్ చేసినా తట్టుకునేవాడే కాదు. తన చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరిచాడు శ్రీకర్. ఇక ఆమె మనసు ఎప్పుడు మారితే అప్పుడు తన మనసులో మాట చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందో, అతని కోరిక ఎప్పుడు నెరవేరుతుందో. కానీ పల్లవి, భవ్య, చందు మాత్రం శ్రీకర్కి బాగా అలవాటు పడిపోయారు. శ్రీకర్ కూడా తన ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయాడు. ఇక చూసి ఒకరోజు శ్రీకర్ పల్లవిని ఇలా అడిగాడు. పల్లవి, మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు అతను. ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. భవ్య ఏడ్చేసింది. అక్క, నువ్వు నా కోసం నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నాకు మంచి జీవితాన్ని కూడా ఇచ్చావు, నువ్వు కూడా సంతోషంగా ఉండాలి అని అంది భవ్య. నాకేమి, నాకు తోడు చందు ఉంది కదా, నాకింక పెళ్ళే వద్దు అని చెప్తుంది పల్లవి. నీకు ఒక తోడు కావాలి అక్క, ప్లీజ్ అర్థం చేసుకో. శ్రీకర్ చాలా మంచివారు, తను నిన్ను చూసి ఇష్టపడ్డారు, నువ్వు పెళ్లి చేసుకోను అని అన్నావు అని తను నీకు చేదోడు వాదోడుగా ఉండి నీ మనసు గెలుచుకోవాలి అని, నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇంకా నీకు అతని మంచితనం అర్థం కాలేదా అని ఏడుస్తూ అడిగింది భవ్య. చెల్లిని ఏడవద్దు అని, సరే చందు కూడా నాతో పాడే ఉంటుంది, దానికి ఒప్పుకుంటే నేను పెళ్లికి ఓకే అని చెప్పింది పల్లవి. భవ్యకి ఎక్కడలేని సంతోషంతో శ్రీకర్ దగ్గరికి వచ్చి అంతా చెప్పింది భవ్య. శ్రీకర్ అన్నింటికి ఒప్పుకొని పల్లవిని పెళ్లి చేసుకున్నాడు. అక్కా చెల్లెళ్ళ బంధం రక్త సంబంధం కాబట్టి తన జీవితాన్ని లెక్క చేయకుండా చెల్లి కోసం త్యాగం చేసింది. ప్రపంచంలో ఏ బంధమైనా దొరుకుతుంది, కానీ రక్త సంబంధం దొరకదు. ఆ బంధాన్ని దూరం చేసుకోకూడదు. పెద్దవాళ్ల మాట చద్దన్నం మూట అని అంటారు కదా, అది కూడా మీకు తెలుసు కదా. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథ మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.